తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాను. అందులో కళ్ళు మూసుకున్నట్లయితే కృపా కనికరంలో మా తండ్రి యేసయ్య మీకే వేలాది వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ దినం మీ వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు తండ్రి. నన్ను మీ దూరగా వాడుకొని మీరే నా ద్వారా మీరే మాట్లాడి మీరే ఘనత మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడం నేర్చుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను, అంత సాక్ష్యాలతో మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా కీర్తనలు 32లో చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు పెట్టగా నీవు నన్ను బ్రతికించితివి అనే వాక్యం ద్వారా నేను మాట్లాడాలనుకుంటున్నానండి. నేను యేసును దేవుడని విశ్వసించేవాడిని కాదండి. నేను యేసుని దేవుడని నేను నమ్మేవాడిని కాదండి. యేసు అందరిలాగే ఒక మనిషి అని, అందరిలాగే ఒక దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నారని అనుకునేవాడిని. కానీ యేసు అందరి పాపములను తనపై వేసుకొని శిలువపై తన చేతులకు కాళ్ళకు మేకులతో కొట్టించుకొని తలపై ముళ్ళ కిరీటాన్ని ఉంచుకొని తన శరీరాన్నంతా కొరడాలతో కొట్టించుకొని తన శరీరాన్నంతా దున్నినట్టుగా తన అంత శరీరాన్ని నలగొట్టుబడిన తర్వాత తన శిలువపై తన రక్తాన్ని చిందించి మరణించినట్టు మనం చూస్తున్నామండి. ఆయన శిలువ మరణం పొంది మళ్ళా 3వ దినాన ఆయన మరణాన్ని జయించాడు. ఆ మరణాన్ని జయించిన వాడు యేసే కాబట్టి ఆయనే నిజమైన దేవుడని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇంతవరకు మరణించిన మనిషిగా పుట్టి మరణించిన వాడు ఎవరు కానీ బ్రతికిన వాడు లేడండి తిరిగి. కానీ యేసు ప్రభు ఒక్కడే శిలువ మరణాన్ని పొంది మన కోసం తన రక్తాన్ని చిందించి మన పాపాల కోసం ఆయన రక్తాన్ని చిందించి మనం శుద్ధులుగా చేసి మరణాన్ని మనిషి కుమారుడిగా పుట్టినాడు కాబట్టి ఆయన మరణాన్ని పొందాడు. తిరిగి ఆ మరణాన్ని జయించి ఆయన తన తండ్రి రాజ్యంలోకి వెళ్ళినట్టు మనం చూస్తున్నామండి. అప్పటి నుండి నేను యేసుని గురించి తెలుసుకోవడానికి ఈయన నిజంగా మన కోసమే చనిపోయాడా, ఈయన మన పాపాల కోసమే చనిపోయాడా అని నేను కొంచెం ఆయన గురించి తెలుసుకొని మొదలుపెట్టానండి. ఈ విషయాలను మా తల్లిగారితో చర్చించినప్పుడు మా తల్లిగారు నన్ను ఈ విషయాలన్నీ దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభువుని, ఆయన మన కోసం ప్రాణం పెట్టినవాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన్ని విశ్వసించండి అని చెప్పి మా అమ్మ ఎంతగానో నన్ను ప్రేరేపించాడు. ఎందుకంటే అండి మా అమ్మ అని చెప్తున్నా అంటే నేను ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినవాడిని అండి. మా తండ్రి గారు బ్రాహ్మణుడు, నాది విశ్వామిత్ర గోత్రం అండి. నేను బ్రాహ్మణులో పుట్టినవాడిని. మీకు తెలిసే ఉంటుంది, బిఎస్సీ పెట్రోల్ బంక్, ఎస్ఎల్సీ బస్సు ఓనర్స్ వీళ్ళంతా మా అత్తమామలేనండి. అప్పుడు నేను ఒక పక్క అట్లా ఉన్నాను, ఒక పక్క ఇట్లా ఉన్నాను. నేను ఎవరిని కానీ నేను విశ్వసించేవాడిని కాదని, ఏదో యేసు అంటే నేను మామూలు ఇచ్చే కదా మామూలు ఇది అని చెప్పుకోలేకే సిగ్గుపడేవాడిని అండి. కానీ నిజంగా మా తల్లిగారు నన్ను కూర్చోబెట్టి దేవుని గురించి బోధించి నిజమైన దేవుడు ఈయనే, నన్ను విశ్వసించాలా, ఇట్లుంటాడు నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం తన రక్తాన్ని చిందించాడని చెప్పడం వల్ల యేసు గురించి తెలుసుకోవడానికి నేను మొదలుపెట్టానండి. అట్లా కొద్ది రోజులు మొదలుపెట్టి నా కోసం ప్రాణం పెట్టిన రక్షకుని నమ్మి విశ్వసించి నేను బాప్తిసంని తీసుకున్నాను. నేను ఎప్పుడు యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకున్నానో యేసు గురించి నేను కూడా సువార్త ప్రకటించాలని, నా కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసం నేను కూడా సేవ చేయాలని అనుకొని నేను మెస్సయ్య మెలోడీస్ అనే ఆర్కెస్ట్రాని నేను ఏర్పాటు చేశానండి. ఆ ఆర్కెస్ట్రా ద్వారా గ్రామాలలో వెళ్తే పట్టణాలలో ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్న 2-3 రోజులు నేను నా ఆర్కెస్ట్రాతో నాకు సహకరించిన కొంతమందితో వెళ్ళి ఆడ పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని సువార్త ప్రకటించేవాళ్ళండి. మన సంఘంలో అయితే శోభ అని, మరి కన్నమ్మ, శాంతలత, బొజ్జు, అనంతపురం నుంచి కొంతమంది, బెంగళూరు నుంచి కొంతమంది, మోసస్ గారు, వీళ్ళంతా ఒక 15-20 మంది కలిసి ఒక టీం ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కలిసి దేవుని సేవకు వెళ్ళామండి.
ఏ ఒక్కరు ఒక పైసా ఆశించకుండా దేవుని సేవలో వీళ్ళందరూ పాలు పంచుకున్న వ్యక్తులు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కొంతమంది మా మీద ఈర్ష్యతో లేనిపోనివన్నీ పుకార్లు పుట్టించి మమ్మల్ని నిందించేవారండి. ఇంత కష్టపడి మనం ఎవరి నుంచి మేము ఒక పైసా ఆశించేవాడిని కాదని నా సొంత డబ్బులతో వ్యాన్ని బాడీకి పెట్టుకొని టీముని తీసుకుపోయి సువార్త సేవ చేసేవాడినండి. ఎప్పుడైతే ఈ నిందలన్నీ ముందుకు వచ్చాయో అందరూ అనుకుంటాను ఎందుకు ఈ నిందలు పడాలా, ఎందుకులే మనమని నేను మళ్ళా లోకరీత్యగా జీవించడానికి వెళ్ళాను. నేను లోకరీత్యగా జీవించేటప్పుడు నేను కొన్ని శ్రమలకు నేను గురైనానండి. నేను లోకరీత్యగా బాగా డబ్బు సంపాదించానండి. నాకు ఈ బ్రాండీ షాపులు ఉన్నాయి, నాకు ఈ డ్రైనేజ్ బిజినెస్ చేసేవాడిని, నేను బాగా డబ్బు సంపాదించాను. కానీ ఎప్పుడు నా నుండి దేవుడు దూరం అయిపోయినానో, నేను ఎప్పుడు దేవుని యొక్క సేవను నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోయానో నేను శ్రమలకు గురయ్యానండి. నా శ్రమలు అంటే ఉన్నట్టుండి నేను సంపాదించిన ధనమంతా నేను పోగొట్టుకున్నానండి. పోగొట్టుకుని ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒకటి అప్పు చేసి అప్పు అడగాలంటే భయం, అప్పు తీర్చే స్తోమత కూడా లేని పరిస్థితి. కానీ మా తాతల ఆస్తి కానీ మా తల్లి ఆస్తి మా తండ్రి ఆస్తి దండిగా బోలెడంత ఉందండి, లక్షల్లో కోట్లలో. కానీ నేను వాళ్ళ డబ్బు ఏది కూడా నేను ఆశించేవాడిని కాదండి. స్వతహాగా సంపాదించాలా, స్వతహాగా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో నేను నడుచుకునేవాడిని అండి. ఎప్పుడు అప్పుల పాలైపోయానో బయట తిరిగేకి కూడా తల లేకుండా ముఖం లేకుండా నేను ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో చాలా బాధపడి ఉన్నాను. మా తల్లిదండ్రులకి అనారోగ్యంతో అమ్మ బాధపడుతున్నప్పుడు ఒకరోజు రాత్రి సాయంత్రం నాకు ఆకలి అవుతుంది, 2 ఇడ్లీలు తెచ్చి రాని మా అమ్మ అడిగిందండి. మా అమ్మకేమి ఇంట్లో డబ్బులు దండిగా ఉన్నాయి, ఇంకేం భయం లేదని మా అమ్మ అనుకుంటాను. మా అమ్మని అడిగితే మా అమ్మ రిటైర్డ్ టీచర్, దండిగా ఉంది అమ్మ ఇస్తుంది. కానీ నేను అడగలేదు. నేను ఎప్పుడూ సంపాదించినప్పుడు చిల్లర డబ్బులన్నీ నేను బీరువాళ్ళు అక్కడ కొంచెం వేసేవాడిని. అక్కడ వెళ్ళి నేను ఆ డబ్బు వెతికినప్పుడు బీరువాలో ఒక 10 రూపాయలు చిక్కింది. ఆ 10 రూపాయలు తీసుకొని ఇడ్లీలకి నా కుమారుడు చిన్నవాడండి, ఇంకా సంవత్సరం 1.5 2 ఏళ్ళ పిల్లోడు. నా కుమారుడిని తీసుకొని నేను ఆ ఇడ్లీలు తెచ్చాక వెళ్ళాను. 4 ఇడ్లీలు కట్టి ఇమ్మన్నాను. ఫస్ట్ 5 అన్నాను, వద్దండి 4 కట్టింది అన్నాను. 10 రూపాయలు ఇచ్చినాను, చిల్లరకి నిలబడినా. వాడేమన్నాను, అలా 2.5 రూపాయల ఇడ్లీ, 4 ఇడ్లీలు సరిపోయింది అన్న. నేను 5 ఇడ్లీలు అంటే నా దగ్గర 2.5 రూపాయలు లేదండి. మరి ఆ స్థితిలో నేను ఆ ఇడ్లీలు తీసుకొని వచ్చేటప్పుడు నా కుమారుడు నాకు చాక్లెట్ ఇప్పినన్నా అని అడిగాను. నిజంగా నా దగ్గర 1 రూపాయి లేదు. నేను ఒకప్పుడు విచ్చలవిడిగా లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టానండి. తాగుడుకి, దానికి, దీనికి అంటూ విచ్చలవిడిగా లక్షల్లో డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాను. కానీ ఆ రోజు నా కుమారుడికి చాక్లెట్ కొనించడానికి 1 రూపాయి నా దగ్గర లేకపోయింది. నేను కన్నీరు పెట్టుకున్నప్పుడు నా కుమారుడు నాకు అడిగాడండి, ఏం డాడీ దేవుడు మనకి డబ్బులు ఇవ్వలేదా అని. నేను ఏం ఆన్సర్ చేయాలో నాకు తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను. డాడీ నువ్వేం బాధపడవద్దు, దేవుడు మనకి ఇస్తాదో, ఇచ్చినప్పుడే కొనిస్తూ అన్నాడు. వాడు ఆ గొప్ప మాట ఎందుకు అన్నాడో ఏమో నాకు తెలియదు. కానీ వానికి ఆ చిన్న వయసులో ఆ మాట మాట్లాడడం చాలా నేను చాలా బాధపడ్డాను. ఇప్పటికీ అనుకున్నా కూడా నేను తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆ సమయంలో నా కుమారుడికి నేను ఇప్పలేకపోయినానే. నాకు నా జీవితం మీద విరక్తి పుట్టిందండి. నేను చనిపోవాలని నిర్ణయించుకొని నేను ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మకి ఇడ్లీలు ఇచ్చాను. నా భార్య, నా కుమారుడు, నా పిల్లలతో మాట్లాడుతున్నాను. సరే నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తానని చెప్పి ఆడ రైల్వే బ్రిడ్జి దగ్గర బండ్లపల్లి అంగడి అని ఒకటి ఉందండి. ఆడికి వెళ్ళి సిగరెట్ ప్యాకులు, జర్దా పాన్లు కొనుక్కొని జేబులో పెట్టుకొని వాడికి డబ్బులు ఇచ్చట్లేదు. డబ్బులు లేవురా మళ్ళీ ఇస్తా అంటే, మా అమ్మ నీకు డబ్బులు అడగలే, నీ ఇష్టం వచ్చినప్పుడు ఈపో అన్నారు. కానీ నేను ఇష్టం వచ్చినప్పుడు ఈపో అన్నా కానీ నేను ఇచ్చే స్థితిలో నేను లేదంటే ఆ క్షణాన్ని నేను చనిపోవాలని నేను వెళ్తున్నాను. కాబట్టి నేను వెళ్ళి ఎంజాయ్మెంట్ గోన్లో కూర్చున్నాను. ఎందుకు ట్రైన్ కింద పడి చనిపోవాలా, నేను నా కొడుకు ఇప్పిలేని స్థితిలో నేను ఉన్నా కాబట్టి నా బతుకు ఎందుకు ఇంకా అని. కానీ నాదే మా ఆస్తులు విపరీతమైన ఆస్తులు ఉన్నాయి, కానీ నేను దాని గురించి నేను ఆలోచించలే. పోయి హై స్కూల్ గోన్లో కూర్చున్నా, సిగరెట్లు తాగుతున్నా, పాన్ బీడాలు వేసుకుంటున్నా, కూర్చున్నాను. ఇప్పుడు పడదామా, ఎప్పుడు పడదాం, 11 గంటల ట్రైన్ వస్తుంది, 2 గంటల ట్రైన్. కానీ ఇప్పుడు పడితే కుక్కలు మా శరీరాన్ని పీక తింటాయి. ఇప్పుడు పడుకుడు తెల్లవారుజామున పడితే గ్రౌండ్కి వచ్చే వాళ్ళందరూ ఏదో ఒకరు చూసి రవి అన్న, నేను ఫుట్బాల్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ని, రవి అన్న అని వెంటనే మెసేజ్ మా ఇంటికి అందిస్తారు. అప్పుడు నన్ను
తీసుకొని పోవడానికి బాగుంటుంది, లేదంటే నా శరీరాన్ని ఇదవుతుందనే ఉద్దేశంతో నేను చనిపోవడానికి సిద్ధమే అని కూర్చొని ఉన్నాను. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక ముస్లిం అయిన నా దగ్గర వచ్చి కూర్చున్నాడండి. ఆయన ఎవరనేది నాకు తెలియదండి. ఆయన వచ్చి కూర్చొని కొద్దిసేపు అయినాక, బాబు ఎందుకు ఇటు కూర్చున్నావు అని నన్ను అడిగాడండి. మా ఇల్లు ఆర్బంగ్లాలో ఉంది కాబట్టి నేను ఇటు కూర్చున్నాను, నాకు నిద్ర రాలేదన్నాడు. అబద్ధాలు చెప్పొద్దయ్యా, నువ్వు చనిపోవడానికి వచ్చావు, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నేను చనిపోవడానికి నేనెందుకు వచ్చానండి, నేను చనిపోవడానికి నేను రాలేదండి, నేను ఉండే మా ఇల్లు ఇక్కడే అని నేను చెప్తే, లేదు నువ్వు వచ్చిలేదు, అందుకే నిన్ను పుట్టించిన దేవుడికి ఎప్పుడైనా ఆయన రుణం తీర్చుకున్నావా? మీ తల్లి నువ్వు చిన్నప్పుడు నీకు పాలు ఇచ్చింది కదా, ఆ పాలు ఇచ్చిన రుణాన్ని నువ్వు తీసుకున్నావా అని నన్ను ఒక ప్రశ్న వేశాడండి. ఆయన నేను ఆన్సర్ చేయలేకపోయినాను, చెప్పరా. లేదయ్యా నేనంటే, లేదు మీ ఇల్లు పలానా దగ్గర ఉంది, మీ ఇల్లు పెద్ద మాడితో కట్టిబడిన పెద్ద ఇల్లు, మీ ఇంట్లో పలానా చెట్టు ఉంది, పలానా గేట్ ఉంది, అనుదినము నిన్ను నేను చూస్తున్నాను, నువ్వు అబద్ధాలు చెప్తే నేను విననని నాకు చెప్పాడండి. లేదా అంటే నన్ను బలవంతంగా అక్కడి నుంచి లేపి ఇంటికి పంపించేశాడండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించాను, నేను వెళ్ళింది చనిపోవడానికి కదా, ఎందుకు వాపసు వచ్చాను అని. మళ్ళీ 2 రోజులు నేను వెంటనే వెళ్ళి చూసాను ఎవరు ఆ వ్యక్తి అని. ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు, గ్రౌండ్లో నేను ఇంతవరకు చూడలేదు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నెలలో నేను పోగొట్టుకున్న యావత్తును తిరిగి నాకు లభించిందండి. కానీ దేవుడిని ఇచ్చాడని నమ్మాను కానీ దేవుడే నన్ను రక్షించాడని, దేవుడే నన్ను ఆ చావుల నుంచి నన్ను తీసుకొని వచ్చేసాడని నేను విశ్వసించలేదండి. మళ్ళా యథాతథ అన్నట్టుగా నేను మళ్ళా లోకరీతిగా జీవిస్తూ ఇష్టానుసారంగా నేను నడుచుకుంటూ వివరించేవాడిని. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత అట్లా యథావిధిగా నడుచుకున్నప్పుడు నాకు విపరీతమైన చేతి నొప్పులు, ఒళ్ళు నొప్పులు రావడం జరిగిందండి. నాకు ఏమంటే నాకు షుగర్ ఉంది కాబట్టి ఈ రకంగా పెయిన్స్ వస్తున్నాయి, ఈ రకంగా బాధలో ఉన్నాను అని నేను నమ్మానండి. సరే ఒకసారి చెక్ చేయించుకొని వద్దాం అని బెంగళూరు గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నన్ను చూసి, తెలిసిన ఆయన వెంకటరమణ గారు, ఏమొచ్చామంటే నాకు ఎందుకన్నా ఇలా కీళ్ళు నొప్పులు వస్తున్నాయన్నా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు షుగర్ ఉందంటే, సరే నా రూమ్కి రాను. ఆయన గిన్నీస్ బుక్ రికార్డ్ అండి, ఆయన మెదడు డాక్టర్ అండి. ఆయన పిలిస్తే డాక్టర్ని పిలిచి, ఇది నా పర్సనల్ కేసు, నాకు చాలా కావాల్సిన వ్యక్తి, దీని గురించి టెస్ట్ చేయనప్పుడు ఆయన నన్ను టెస్ట్ చేసి పరీక్షించి వెంటనే ఐసీయూలోకి తీసుకున్నాను. ఏమంటే నీకు పొద్దున్నే హార్ట్ ఆపరేషన్, నీకు వాల్వులన్నీ బంద్ అయిపోయినాయని చెప్పారు. ఒక వాల్వ్ మాత్రం పనిచేస్తుంది, అది ఊరికి కొడుతుంది పట్టుకుంటుంది, పట్టుకుంటుంది. కాబట్టి నువ్వు ఏ క్షణానైనా చనిపోవచ్చు, ఇప్పుడు మెటుకులు దిగుతా చనిపోవచ్చు, ఇంటికి పోయి చనిపోవచ్చు, ఏ క్షణానైనా చనిపోవచ్చు అన్నప్పుడు నేను అనుకున్నానండి, పెద్ద హాస్పిటల్కి వస్తే ఇంతేనేమో, ఈ రకంగా డబ్బుల కోసం చేస్తారేమో. కానీ ఆ డాక్టర్ మంచివాడు, బాగా తెలిసినవాడు. ఆయన ఏమన్నా నా దగ్గర కాకపోయినా ఏ ఒక్కది హాస్పిటల్ కన్నా వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడండి. సరే సార్ మీరే చేయండి అని చెప్పినప్పుడు ఆ రోజు అడ్మిట్ చేస్తున్నారండి. నేను రాత్రి పండుకున్నాను. నాకు నిజంగా నాకు తెలుస్తుంది నా ప్రాణం పోతుంది, ఇంకొద్దిసేపట్లో నా ప్రాణం పోతుంది, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, నన్ను రక్షించేవాడు ఎవడని నేను దేవునికి మొరపెట్టుకున్నానండి. కనీసం నా భార్య పిల్లలకు కూడా నేను చెప్పకుండా హాస్పిటల్కి వచ్చేసాను, నన్ను వాళ్ళతో మాట్లాడుకోకుండా వచ్చేసాను. ఏం ప్రభు నాకు ఇటువంటి చావుని ఇస్తున్నావు, నా నుంచి నీకు ఏమీ అక్కర్లేదా, నేను నీకు ఏమిటికి పనికిరానా, నాకు ఇటువంటి మరణాన్ని ఇస్తున్నావా అని నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసి పొద్దున్నే ఆపరేషన్ పెట్టినారండి నాకు. నేను అలాగే కళ్ళు మూసుకున్నప్పుడు అర్ధరాత్రి అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, అర్ధరాత్రి వచ్చి మనిషి వచ్చి కొట్టి లేచి నీకు ఆపరేషన్ అయిపోయింది, నువ్వు లేచి ఇంటికి పోవచ్చు అని దేవుడు నాతో మాట్లాడినారండి. ఆ క్షణమే నేను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యాను. పొద్దున్న ఆపరేషన్ పోయినప్పుడు డాక్టర్లు మా అన్నదమ్ములు అందరూ ఏడుస్తున్నారు, నా కుమారుడు అందరూ ఏడుస్తున్నాడండి. నేను ఒక్కడే నవ్వుతున్నానండి. డాక్టర్లు అన్నా నేను ఎందుకు తీసుకుపోతున్నాను తెలుసా, హార్ట్ ఆపరేషన్, నీకు భయం లేదన్న, రాత్రే నాకు ఈ స్వస్థత జరిగిపోయింది, నాకేమండి భయం, నా దేవుడు ఎప్పుడో నాకు ఆపరేషన్ చేశాడని. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు, బతికేది అబద్ధం, ఆపరేషన్ చేసినా ఆపరేషన్లోనే చనిపోవచ్చు, మీ బై ఛాన్స్ బతికితే మీ అదృష్టం, లేదంటే గ్యారంటీ లేదని డాక్టర్ చెప్పినప్పుడు మా అన్న సంతకం పెట్టేకి కూడా భయపడ్డాడండి.
నా తమ్ముడు చనిపోవడానికి నేను సాక్ష్యమా ఎందుకు అని మా అన్న పెట్టలేదండి. ఆ దాంట్లో సంతకం ఎవరు పెట్టాడంటే మింటూ, నాకు బ్లడ్ ఇచ్చే కూర్చోడు మింటూ మా మామే అని ఆయనే సంతకం పెట్టి నన్ను ఆపరేషన్ థియేటర్లో పంపించాడు. దేవుడు ఏ రీతిగా నన్ను ఆ రోజు తట్టి లేపి నీకు రాత్రి ఆపరేషన్ అయిపోయింది, నువ్వు స్వస్థత అయిపోయింది, నువ్వు లేసుకో అన్నాడు. అదేవిధంగా దేవుడు నన్ను స్వస్థత పరిచాడు. అప్పుడు నాకు తెలిసిందండి. మొదట ఆ రోజు కూడా నన్ను రైలు మీద కాడి చనిపోవాలనుకున్నప్పుడు కూడా దేవుడే నన్ను రక్షించి ఆయన మార్గంలో రమ్మన్నాడు. నేను రాలేకపోయినా రెండోసారి కూడా నాకు అవకాశం ఇచ్చాడు అని నమ్మి నేను అప్పటి నుంచి చర్చికి ఎక్కువగా రావడం మొదలుపెట్టాను. నేను ఎక్కువగా రావడం మొదలుపెట్టి చివరిలో నేను ఎప్పుడు కూర్చొనేది చివరనేనండి. చివరిలో కూర్చొని అనుకునేవాడినండి. దేవుడు అన్నాడు కదా, మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని. మరి కడపటివాడైన నన్ను ఎప్పుడు మొదటివాడిగా చేస్తాడు దేవుడు సంఘంలో? నాకు యాక్చువల్గా బైబిల్ గురించి తెలియదండి. నేను ఆ సత్సంశంలో పుట్టలేదండి. నేను దాని గురించి ఎరగని వాడినండి. కానీ పోయేటప్పుడు దేవుని పట్టిందాలని నిలబడి ఆ ప్రభువా కాపాడప్ప ఇది అది మొక్కొని వెళ్ళిపోయేవాడినే తప్ప నేను ఎప్పుడు కానీ ధ్యానించేవాడిని కాదండి. నేను చాలా క్రూరంగా జీవించేవాడిని అండి. నేను అట్లా ఇట్లా కాదండి. నేను ముందు ఏటు మళ్ళా మాట అనే రకంగా నేను జీవించేవాడిని అండి. చాలామందికి నా గురించి చర్చలో తెలుసండి నేను ఎంత చెడ్డవాడినో ఎంత ఇదిగా ఉంది. కానీ ఈరోజు ఎట్లా మారినానంటే మా ఫ్రెండ్స్ అంతా అడుగుతారు, ఎవరైనా ఒక చెంప కొడితే ఈ చెంప కూడా కొట్టు అనే పరిస్థితికి నేను దిగజానంటే ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తున్నానండి. నేను అలా కూర్చొని ఆలోచించినప్పుడు ఒక 3-4 నెలల తర్వాత చర్చిలో ఎలక్షన్స్ జరిగాయండి, డీకన్ బోర్డు ఎలక్షన్స్. అప్పుడు నేను 18 సంవత్సరాలు ఎఫీష్ ఆఫ్ డీలర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నానండి. దేవపుత్రయ్య అన్న నాకు చాలా అన్నగా ఉంటూ నాకు కొన్ని విషయాలు తెలియజేశారు సంఘాల గురించి. ఆయనే చెప్పేవాడు, ఇట్టిందనా ఇట్టింది బాబు ఇట్లా రవి అని. అలా ఆఫీసర్ కూర్చున్నప్పుడు రవి డీకన్ బోర్డులో ఎలక్షన్లు నడుస్తున్నాయి, నువ్వెందుకు పోటీ చేయకూడదు అని అడిగినాడు. అలా మనకి ఎందుకన్నా దేవుని దీంట్లో మనం తమాషాలు ఆడాలా, మనము తమాషాలు ఆడకూడదు, మనకు అవసరం లేదు. నువ్వు రా, నువ్వు ఉండాలా, నువ్వు దేవుని కోసం నువ్వు చేస్తావని నాకు నమ్మకం ఉంది, నువ్వు రా అని బలవంతం చేసి ఆయనే నా కోసం 500 రూపాయలు కట్టి ఆయన నామినేషన్ చేశాడు. నామినేషన్ చేసిన తర్వాత మోకరించి నేను శివం ముందు కూర్చొని ప్రార్థన చేశాను. ప్రభువా, నేను ఒక్కరిని ఓటు అడగడానికి వెళ్ళాను, నా కోసం మిగిలిన వాళ్ళందరూ పోయి అడగొచ్చు, కానీ నాకు ఏమని అడగాలి? నేను ఎప్పుడైనా చర్చికి వెళ్ళి సరిగ్గా ఉంటే కదా నాకు ఎక్కువ ఇది అయినాను. నేను కానీ ఒకటి అడిగినానండి దేవుని దగ్గర, ప్రభువా నీ చిత్తం అయితే, నేను నీ సేవ చేసేదానికి నీకు ఇష్టమైతే నువ్వు నన్ను గెలిపించి నీ సేవలో వాడుకోవయ్యా అని ప్రార్థన చేశానండి. ఎలక్షన్లు వచ్చాయి, దేవుడు మీ అందరితోనూ మాట్లాడారు. మీ అందరి దయ వల్ల, మీ అందరి యొక్క దీని ఓటు వల్ల నేను గెలుపొందాను. నేను ఈరోజు నిలబడడానికి కారణం కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి వందనాలు తెలుస్తాయి. ఎందుకంటే దేవుని సేవ చేసేదానికి దేవుడు మీ అందరితో మాట్లాడి నాకు ఈ అవకాశాన్ని ఇప్పించాడు. కాబట్టి మరి దేవుని సేవలో పాల్గొన్నాను. డీకన్ బోర్డులో ఎన్నుకున్నారు. నన్ను మొదటి వాడిగా చూడాలన్నప్పుడు నన్ను అధ్యక్షునిగా, ప్రెసిడెంట్గా దేవుడు నన్ను నియమించాడు. నేను అప్పుడు అనుకున్నా, కడపటివాడు కడపటివాడు. నేను కడపటివాడిని. ఈరోజు సంఘంలో మొదటివాడుగా దేవుడు నన్ను నిలబెట్టాడంటే దేవుడికి నేను ఎంతో రుణపడి ఉన్నానండి. మరి నన్ను చేయి వదలకుండా దేవుడు నన్ను కాపాడాడండి. అది ఎలా అంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 23 వరకు మాట్లాడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 23 వరకు.
ఇది చూడండి, ఒకరికి 2 కుమారులు ఉన్నారండి. ఆ 2 కుమారులు చిన్నవాడు తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని బాగా పంచమని, ఆ భాగాన్ని తీసుకొని కొద్ది కాలమైన తర్వాత దూర ప్రాంతానికి వెళ్ళి ఆ పిల్లవాడు చెడు వ్యసనాలకు లోబడి అక్కడ కరువు ప్రాంతాలు వచ్చినప్పుడు తన తీసుకువెళ్ళిన ధనమంతయు కూడా పోగొట్టుకొని చివరికి తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో వచ్చేసాడండి. ఆ సమయంలో ఆయన దురారాధన వల్ల ఆయన అంత ఆస్తిని పోగొట్టుకున్న తర్వాత ఎక్కడైనా పని చేసుకొని కడుపు నింపుకుందామని వెళ్ళినప్పుడు ఒక దగ్గరపై పని అడిగినప్పుడు పందులు మేపడానికి మాత్రమే ఇక్కడ పని ఉంది అని చెప్పి ఆ పని నువ్వు చేసుకోగలవు, చేస్తావా అని అడిగినాడు. ఆ పనే చేస్తానని ఒప్పుకోవడం, ఆకలికి తట్టుకోలేక ఆ యొక్క పందులకేసే పొట్టు తిని జీవించవచ్చు అనుకోవడం. ఆయన అది కొద్ది కాలం గడిపిన తర్వాత తన తండ్రి గుర్తుకొస్తాడండి. తన తండ్రి గుర్తుకొచ్చినప్పుడు అంటే మా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు కడపాల ఆహారం తినేవాళ్ళు, ఎంతో బాగా మా తండ్రి గారు చూసుకున్నాం. అటువంటి స్థలాన్ని వదిలిపెట్టి నేను ఇట్లా దూర ప్రాంతానికి వచ్చేసి ఆస్తి అంతా పోగొట్టుకొని ఎంత తప్పు చేశాను, నేను ఎంత చెడు వ్యసనాలకి లోబడిపోయి నేను ఇలా మారిపోయినాను. తిరిగి మా తండ్రి దగ్గరికి వెళ్తాం, కానీ నేను కుమారునిగా కాదు, కానీ పనివాడిగా నేను వెళ్ళి చేరాలని అనుకొని ఆయన తన తండ్రి దగ్గరికి పోవడం చూస్తున్నాము. ఆయన తన తండ్రి దగ్గరికి వెళుతూ కొంత దూరం వాళ్ళ ఇంటికి కొంత దూరం రోడ్లో వెళ్తుండగా తండ్రి దూరం నుంచి ఆ కుమారుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుని హత్తుకొని వానికి బట్టలు ఇచ్చి చెప్పులు ఇచ్చి ఉంగరం తొడిగి ఆడున్న పనివాళ్ళని పిలిచి మంచి ఆహారాన్ని తయారు చేయించి మటన్ చేయించి ఆ కుటుంబానికి తినిపించిన మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే అండి, మంచి ఆస్తిపరుడుగా ఆస్తిగా ఉంటూ చెడు వ్యసనాలకి లోబడి తన తండ్రిని ఇలా తండ్రిని వదిలిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకొని తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి గురించి మనం ఆలోచిస్తాము. అంతా పోగొట్టుకున్నాడు, అంతా చెడిపోయినాడు, నా కుమారుని మళ్ళీ ఎందుకు దగ్గరికి చేర్చుకోవాలన్న భావన ఆయన కలగలేదండి. పోనీ నా కుమారుడు చనిపోయి తిరిగి నా దగ్గర చనిపోయి అంటే వాడు నష్టపోయి తిరిగి నా దగ్గరికి క్షేమంగా వస్తున్నాడని సంతోషించాడు. అదేవిధంగా యేసు ప్రభువు అండి, నేను దేవునికి దూరమై చెడు వ్యసనాల్లో వెళ్ళి నాకు ఒకసారి కాదు 2 సార్లు రక్షించినప్పటికీ కూడా మొదటిసారి రక్షించి నేను దేవుని ఎరగక చెడు వ్యసనాల్లో వెళ్ళిపోయి చెడుగా నడుచుకొని చెడుగా ఉన్నప్పుడు మరి ఒక్కసారి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు గుర్తెరిగి నేను దేవుని దీనికి వచ్చిన నన్ను దేవుడు తోసివేయలేదండి. నా చేయి పట్టుకొని లేపాడు. నన్ను ఈ సంఘంలో ఒక అధ్యక్షుని పదవి ఇచ్చి డీకన్ బోర్డులో ఈ సంఘానికి నేను సేవ చేసే భాగ్యాన్ని అనుభవించాడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి. వీడు తప్పు చేస్తున్నాడు, వీడితో నాకేం పని, వీడు వద్దు అని నన్ను వదలలేదని. ఎందుకంటే దేవుడు ఈ భూలోకంలో వచ్చినది వైద్యుడిగా వచ్చాడండి. పాపుల కోసమే దేవుడు వచ్చాడు, కానీ ఆరోగ్యవంతుల కోసం దేవుడు రాలేదండి. పాపులమైన మనల్ని రక్షించడానికి యేసుప్రభువు ఈ భూలోకంలో ఒక నరునిగా జన్మించాడండి. ఆయన శిలువపై తన రక్తాన్ని చెందించి మనల్ని రక్షించాడు. ఎందుకంటే అండి ఆయన పోలిక చొప్పున మనం ఉన్నాం కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, ఏ ఒక్కరు కూడా ఇది కాకూడదనే ఉద్దేశంతో దేవుడు తన కుమారులైన మనల్ని రక్షించడానికి ఆయన శిలువలో శ్రమలు పడి ఆయన మనల్ని రక్షించాడు. ఆయన శ్రమలన్నీ ఎందుకు పడ శ్రమల వెనక ఒక బలమైన ఇది ఉందండి. ఇప్పుడు నేను కూడా అంతేనండి, శ్రమలు పడ్డా, బాధలు పడ్డా, ఎన్నో అవస్థలు పడ్డా, ఎంతగానో నష్టపోయా. చివరికి నేను చనిపోవాలనుకున్నా. ఆ సమయంలో దేవుడు నన్ను కాపాడాడు. నేను అప్పుడు ఏ రోజు కానీ దేవుడిని నేను దూషించలేదు. నేను చనిపోవాలనుకున్నప్పుడు కూడా దేవుడు నాకు మోసం చేశాడే, దేవుడు నన్ను ఇది చేశాడే అని నేను ఏ రోజు దేవుడిని నిందించలేదు. నేను దేవుని ప్రార్థించేవాడిని. దేవా నాకు ఏమి పరిస్థితి, దేవా నాకెందుకు ఇలా పెట్టావు, దేవా నాకెందుకు ఇలా చేసేవాడు. నా ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఆలకించి ఈరోజు ఈ సంఘంలో నన్ను నిలబెట్టే స్థాయికి ఎంచినాడంటే శ్రమల వెనుక ఏముందండి, లాభం ఉందండి. మనం శ్రమలు వచ్చినాయని దేవుణ్ణి ఏమీ అనకూడదండి, దేవుని దూషించకూడదండి. శ్రమలు బంగారు ఎంత కాల్చి ఇది పెడితే అంత
మెరుగు వస్తుంది అన్నట్లుగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా మనము దాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని వెనుకలే మనకి బహుమానాలు ఉంటాయండి. ఇది జగమెరిగిన సత్యం అండి. ఇది నాకు తెలిసిన సత్యం అండి. శ్రమలు వచ్చినాయంటే దాని వెనకల ఏదో ఒక అదృష్టం ఉంది. ఎందుకంటే ఇది ఇంకొక మాట కూడా చెప్తానండి. నా భార్య విషయం నేను చెప్తానండి. నేను ఏ రకంగా డీకన్ బోర్డులో ప్రెసిడెంట్గా అయ్యానో నా భార్య విషయం కూడా మీకు తెలియపడండి. నా భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు డాక్టర్లు చూసి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళండి. 9వ నెల అయినప్పుడు డాక్టర్లు అశ్రద్ధ వల్ల ఒక డేట్ నా భార్యకి ఇచ్చారు, డెలివరీ డేట్. ఆ డెలివరీ డేట్కి ముందే 2 రోజుల ముందే 3 రోజుల ముందే నా భార్య కడుపులోనే బిడ్డ చనిపోయింది. కడుపు నొప్పి అని బాధపడుతుంటే డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ స్కానింగ్ చేసి చూసింది, బిడ్డ చనిపోయి 3 రోజులు అయింది, ఇప్పుడు తీయాలంటే చాలా ఇబ్బంది, బెంగళూరు తీసుకుపోండి ఎమర్జెన్సీగా, ఏదైనా కదిలి డిస్టర్బ్ అయితే మీ భార్య చనిపోతుందని చెప్పాడండి శ్రీనివాస్ గారు డాక్టర్ గారు. పోయితే చనిపోతుంది గ్యారెంటీగా. అదేదో సార్ మీరే ఆయన మీద నమ్మకం ఉందండి, అలాంటే అలా మంచి డాక్టర్ ఆయన మీద నమ్మకం పెడితే చూస్తాడనే నమ్మకం నాకుంది. నా భార్యకి చెప్పినప్పుడు ఇట్లా చేయాల్సి ఆపరేషన్ వద్దు రవి, ఇక్కడ ఐసీయూ లేదు అన్నప్పుడు, లేదు సార్ బలవంతంగా ఆయనకి చెప్పాను. బలవంతంగా ఆపరేట్ చేసి బిడ్డను తీసేశాడండి. తీసిన ఒకరోజు 2వ రోజు నా భార్యకి విపరీతమైన ఫిట్స్ టైప్లో వచ్చేసి విపరీతమైన ఫిట్స్ వచ్చేసాయి. శనివారం నైటు శ్రీనివాస్ గారు బెంగళూరుకి వెళ్ళిపోతాడు, ఆదివారం రాడు, సోమవారం వస్తాడు. ఆయన శనివారం రోజు నా భార్యకి విపరీతమైన పెయిన్ వచ్చింది. ఆయన బెంగళూరుకి వెళ్ళేవాడు ముందుకు పోయేకి ఆయనకి ఇష్టపడక ఆడ హాస్పిటల్లో కూర్చొని వేస్తాడు, ఎందుకో పోగుది అవటం లేదు అని. నా భార్యకి బాగా లేకుండా అవ్వడం, ఆయన వచ్చి చూసి బాగా ఎట్లా పరిస్థితి అయింది రవి, సెకండ్ టైం వస్తే నేను చెప్పలేను, చనిపోతుంది భార్య, ఇమ్మీడియట్గా బెంగళూరు షిఫ్ట్ చేయాలి. మధ్యదారిలో ఏమన్నా అయితే ఎవరు సార్ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పి ఆయన నుండే భరోసా పెట్టి చూసి నేను ప్రతి ఒక్క కాల్ సెంటర్కి ఫోన్ చేశానండి, నా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని. అందరూ ప్రార్థన చేశారు, సంఘంలో ప్రార్థన చేశారు, అందరూ చేశారు. డాక్టర్కి మళ్ళీ సెకండ్ టైం ఫిట్స్ రావడం, హెవీగా రావడం, ఏమైపోయింది తలలో బ్లడ్ క్లాట్ అయిపోయింది. క్లాట్ అయిపోయి మాటలు ఎలా అయిపోయాయంటే చిన్న పిల్లలు ఏ రకంగా మాట్లాడతారో ఆ రకంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. మరి నన్ను చూసి ఎవరు రా నువ్వు, ఏం పంటలు నీకు ఇక్కడ, ఈ రకంగా మాట్లాడడం చిన్నపిల్లల టైప్ అయిపోయింది. వెంటనే బెంగళూరు తీసుకుపోవాలని నిశ్చయమై పొద్దునే పోతున్నాం. అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు మన చర్చిలో ఆరాధనలు జరిగేవాళ్ళు, పన్నాన్న వాళ్ళు అన్నోళ్ళు ఇలా ఆరాధనకు వచ్చాము. నేను చెప్పాను ఇట్లా బాగలేదు, ప్రార్థన చేయండి మా కోసం అన్నప్పుడు అన్నోళ్ళు ఇలా ఊరికే ప్రార్థన చేసి సీదా నా దగ్గరకు వచ్చారు. పెట్రోల్ బంక్ దగ్గర మేము బయలుదేరేటప్పుడు కానీ హాస్పిటల్ దగ్గర కానీ పన్నాన్నోళ్ళు వాళ్ళ టీం మొత్తం వచ్చి ప్రార్థనలు చేశారండి. డాక్టరు నేను కూడా మీ జతలో వస్తా, ఎందుకన్నా మంచిది, మీ భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. డాక్టర్ నా వెంట వచ్చాను. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్కి నేను, విల్సి, నా తమ్ముడు మేము పోయాము. హాస్పిటల్లో తీసుకుపోతే అడ్మిట్ చేసుకోలేదు. నీ భార్య ఇంకా 2-3 సెకండ్లో 5 నిమిషాల్లో నీ భార్య చనిపోతుంది, మేము జాయిన్ చేసుకోము, చేసుకుంటే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. విల్సి అన్న ఎంత చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళలేదండి. లాస్ట్కి పన్నా అన్న అల్లుడు వాడ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారండి, ఆయనకి ఫోన్ చేశాడు, ఇట్లా మా కజన్ భార్యకు బాగాలేదు, ఇలా తెచ్చాము ప్రాణాపాయ స్థితిలో అంటే డాక్టర్కి ఇవ్వమని డాక్టర్ చెప్పాడండి. లేదు నా అయిపోయింది, ఏం క్లోజ్, ఇంకో 10 క్షణాలు బతకొచ్చాను. కొద్ది క్షణాలు బతకపోని ఫస్ట్ ఐసీలోకి ఆ పాపను చేర్చండి అన్నాడు. మంచాలు లేవు, అయినప్పటికీ మంచి మేసంగా చేర్చని డాక్టర్ ఆర్డర్ వేస్తాడండి. వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. దేవుని ప్రణాళిక ఎట్టుంటుందంటే ఆడ ప్రార్థనలు చేశారు వచ్చి కొంతమంది, ఆమె కొద్దిగా కోలుకుంటూ వచ్చిందండి. ఒక 10 రోజులు ఆడ అడ్మిట్ అయిన తర్వాత చనిపోతుంది అన్న ఆమె ఈరోజు మన మధ్యలో ఉంది. ఆమె అక్కడి నుంచి రావడం సంఘానికి ఆమె చాలా సేవ చేసిందండి. ఆమె పెళ్లి కాకముందు సువార్త సేవలకి కొండలు మెట్టలు ఎక్కి సజ్జి కట్టుకొని పోయి సువార్త సేవ ప్రకటించేదండి. చాలందాస్ పాస్టర్ గారు వీళ్ళందరితోనూ ఆమె చేసిన సేవలు. దేవుడు ఆమె సేవను లేకపోతే ఆమె ప్రార్థనను ఆలోచించాడు. ఆమె హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత స్త్రీల సమాజంలో ప్రెసిడెంట్ పోస్టుగా ఆమెకు తీసుకున్నారండి.
చూడండి, శ్రమ వచ్చింది, శ్రమ నుంచి మేలు కూడా వచ్చిందండి. శ్రమ పడిన తర్వాత నా భార్యను సంఘంలో స్త్రీల సమాజంలో ప్రెసిడెంట్గా తీసుకున్నాను. అదేవిధంగా నేను శ్రమలు పడ్డాను. శ్రమ నుంచి వచ్చిన తర్వాత నేను కూడా ప్రెసిడెంట్ అయ్యానండి. లూకాసు వార్త 15:3 నుండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 3 నుంచి 7 వరకు చదువుతున్నామండి. ప్రభు ఈ వాక్యం గురించినాక చూడండి, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నప్పుడు అందులో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ 99 గొర్రెలని వదిలిపెట్టి ఒక గొర్రె కోసం పోయాడు. ఆ 99 గొర్రెలు ఎవరంటే విశ్వాసులేనండి. ఆ ఒక్క గొర్రె అంటే విశ్వాసం లేనిది అని మనకి చెప్తుందండి. అంటే ఆ 99 గొర్రె నేను తప్పిపోయిన గొర్రెగా ఉండేవాడిని. నేను తప్పిపోయిన గొర్రెను మళ్ళీ ఆయన నన్ను పట్టుకొని ఏ రకంగా తీసుకొచ్చాడో మీకు అందరికీ ఇప్పుడు ఇంతకుముందు తెలిపానండి. తప్పిపోయిన వాడిని మరీ నన్ను దేవుని నమ్ముకునే విధంగా, దేవుని సువార్త చెప్పే విధంగా, దేవుని వాక్యాన్ని బోధించేవాడిగా, అందరితోనూ క్రైస్తవాలు అందరితోనూ నేను కలిసిమెలిసి జీవించేలాగా, నా పిల్లల్ని కూడా దేవుని గురించి తెలిపి వారిని కూడా రక్షణలో నడిపించేవాడిగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడండి. ఎలాగైతే ఆ ఒక్క గొర్రెపిల్ల దొరికినప్పుడు ఆయన ఎంత సంతోషించాడో నన్ను కూడా ఆయన పట్టుకొని అంత సంతోషించాడని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే నేను నిజంగా చెప్పాలంటే నేను క్రైస్తవుడిగా ఉండడానికి అర్హుడే కాకుండా స్థితిలో ఉండేవాడినండి. అటువంటి వాడిని ఈరోజు నన్ను ఈ రకంగా మార్చాడంటే నిజంగా నేను అదే మా తల్లిగారు నింటే ఎంత సంతోషించేదో ఏమో తెలియదు. కానీ నా గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కానీ తెలుసండి నేను ఎటువంటి వాడు. నాకు రీసెంట్గా కూడా అండి ఈ సైడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి హార్ట్ మళ్ళా స్ట్రోక్ రావడం, తల్ల చిన్న మెదడుకి స్ట్రోక్ రావడం, దగ్గితే బ్లడ్ పడడం, ఇవన్నీ కూడా రీసెంట్గా ఈ డిసెంబర్ నెలలో జరిగినాయండి. నా కోసం సంఘంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. కొన్ని సంఘాల్లో గొలుసు ప్రార్థనలు చేశారు. స్త్రీల సమాజంలో నా కోసం ప్రార్థనలు చేశారు. నా పరిస్థితి అసలు ఉందండి. నాకు ఇన్ఫెక్షన్ అయినా తెలియదండి. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు 3 ఇంజక్షన్లు వేసినాడు. ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన 11 గంటలకప్పుడు విపరీతమైన చలి, మోషన్స్, వామిటింగ్స్, మోషన్స్ జరిగినాయి. విపరీతమైన చలి, 3 బెడ్షీట్లు కప్పుకున్నా తట్టుకోలేని స్థితిలో నేను ఉన్నానండి. వెంటనే డాక్టర్ని పిలిపించినప్పుడు డాక్టర్లు చూసింది కొద్ది క్షణాల్లో చచ్చిపోతారని డాక్టర్లు చెప్పాను. ఈ డిసెంబర్ నెలలో జరిగిందేదండి. డాక్టర్లు చెప్పారు ఇది చనిపోతున్నాడు. నా బిడ్డ ఒక పక్క ఏడ్చుకుంటా కూర్చొని, నా భార్య ఏడ్చుకుంటా కూర్చొని చనిపోతానాడే అని నాకు నా దేవుడు ఉన్నాడనే విశ్వాసం నాకు ఉందండి. నేను ఒక ప్రార్థన చేస్తాను. అంత చలి జరుగుతా తట్టుకోలేని స్థితిలో దేవుని ప్రార్థన చేశాను. ఏం ప్రభువా మళ్ళా నాకు ఏమయ్యా, నాకు ఈ పరిస్థితి తెచ్చావు ఏమయ్యా అన్నారు. వితిన్ హాఫ్ అన్ అవర్లో అండి ఆ బెడ్షీట్లన్నీ తీసేసా, స్వెటర్లన్నీ తీసేసా, ఫ్యాన్ వేసుకున్నాను. అంటే నా బాడీలో అంత వేడి రావడం స్టార్ట్ అయిందండి. నన్ను మళ్ళీ పొద్దున్నే ఎట్లా ఏమో అని పొద్దున్నే సెయింట్ జాన్ హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు వెంటనే ఐసీయూలో పెట్టారండి. వాళ్ళు చెప్పారు 1 నెల రోజులు నువ్వు అడ్మిట్ కావాలా, నీకు మొత్తం క్లియర్ కావాలంటే సరే అని అడ్మిట్ అయిపోయాను. నేను లోపల చర్చికి వెళ్ళేవాడిని, ప్రేయర్ చేసుకుని వచ్చేవాడిని. అక్కడ ఉండే వాళ్ళందరికీ నేను సువార్త చెప్పానండి. ఈవెన్ డాక్టర్స్కి కూడా నేను సువార్త చెప్పానండి. ఎక్స్రేలకి అది పోయినప్పుడు ఎవరు లేదా సార్, ఇంకా ఎవరు రారండి, ఇంకా లేదా ఏమి అన్నప్పుడు చిన్న సువార్త సార్ అని డాక్టర్కి కూడా నేను సువార్త చెప్పానండి. నేను ఈ రకంగా జీవించాను, ఈ రకంగా ఉన్నాను, దేవుడు నన్ను 2 సార్లు కూడా ఈ రకంగా కాపాడారు, ఇప్పుడు కాపాడుతారు సార్, నాకు ఆ నమ్మకం ఉందని కూడా వాళ్ళకి చెప్పానండి. అదొక నన్ను ముస్సిలామె అందరికీ ప్రార్థన చేసుకొని వస్తాను. నేను చర్చి నుంచి ఎదురొచ్చినప్పుడు ఆమెను అడిగా,
మేడం నాకు ప్రార్థన చేయండి అంటే ఆమె నా ముఖం చూసి ప్రార్థన చేయలేదండి, వెళ్ళిపోయింది అంత దూరం. నేను బాధపడుకొని నిలబడుకున్నప్పుడు తిరిగి ఆమె వచ్చింది, వచ్చి ప్రార్థన చేసి నువ్వు నెక్స్ట్ వీక్ లోపల డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతావు, నీకు ఏ అపాయము రాదు అని. ఆమె ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ బట్టి ఏడ్చానండి. ఎందుకు ఆవేదన వచ్చింది, నాకు దేవుని దర్శనం ఏమి ఇచ్చినాడంటే అండి, దండిగా తెల్లటి గొర్రె పిల్లలు దాని మధ్యలో కట్టి పెట్టుకొని నిలబడినటువంటి వ్యక్తిగా దేవుడు దర్శనం ఇచ్చాడు. నేను అప్పుడే అనుకున్నాను, నాకు స్వస్థత జరిగిపోయింది, కాపరి నాకు తోడుగా ఉన్నాడు అని అనుకున్నానండి. ఖచ్చితంగా దేవుడు కాపరి నాకు తోడుగా ఉన్నాడు. మరి మనము చేసిన పాపం నుండి మనం రక్షించడానికి యేసు శిలోమరణం పొందడానికి ఈ భూలోకంలో ఒక నరునిగా జన్మించాడు. తన పోలిక తన పిల్లలమైన మనల్ని రక్షణలో నడిపించడానికి కొరకే యేసు శిలువపై రక్తాన్ని చెందినాడని మనం తెలుసుకుంటున్నాము. అది ఎటువంటి వారి కోసరం అంటే రోమా 5:6 చూస్తే క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. రోమా 5:8 మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమా 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి. గలతీయులకు రాసిన 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించవలేనని మన పాపంలో నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 అయితే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవుణ్ణి అర్పించుగాక బలిగాను అప్పగించుకొనెను. తీతులకు రాసిన పత్రిక 2:14 చేస్తే ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటప్పుడు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 చదివినట్లయితే అపవాదిని మరణం ద్వారా రక్షింపజేయటకును జీవితకాలమంతయు మరణ భయం చేత జ్ఞానం లోబడిన వారిని విడిపించుటకును తన్ను తాను అప్పగించుకోలేను. దేవునికి మనపై ఎందుకు ఇంత ప్రేమ, మన నుండి ఆయన ఏమి కోరుచున్నాడు, దేవుడు మనలను ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడో మనం తెలుసుకున్నట్లయితే ఆయన స్వరూపంతో చేయబడిన మనము దేవుని ఆరాధించే వారిగా ఉండాలని తన కోరిక. ఆయన స్వరూపంతో ఉన్న మనము ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడండి. స్వహస్తాలతో ఒక మనిషిగా మనల్ని చేశాడని, తన హస్తాలతో మనల్ని ఒక మనిషిగా చేశాడని. మన శరీరము ప్రతి భాగము కూడా దేవుని సేవకే ఉపయోగపడాలని దేవుని యొక్క కోరిక అండి. మనలో ఉన్న ఊపిరి కూడా ఆయన ఇచ్చిందండి. అందుకే ఈ సాయంకాల సమయంలో మీకు తెలియజేస్తున్నానండి, మనము దేవుణ్ణి విశ్వసించండి. మన కోసం శిరోమరణాలు పడి ఎన్నో శ్రమలు పడి మన కోసం చనిపోయాడండి. మనము ఆయన శ్రమలను వృథా పోనీయకుండా మనము దేవుడు ఏమనుకున్నాడు, మన హృదయాన్ని అడిగాడు, మన హృదయాన్ని ఆయనకు అర్పిస్తాం. మనము సువార్తలు ప్రకటిస్తాం, దేవుని రాజ్యంలో ఉందాం. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలు వెనకాల మనకి లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవండి. శ్రమలు వచ్చాయని దేవుని దూషించకండి, దేవుని ఇది చేయకండి. మనం ఖచ్చితంగా మనము దేవుని యొక్క మేలును పొందుకోగలుగుతామండి. ఒక చిన్న పాట పాడి ముగించుకుందామండి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుసరుడై, అపవాదినై అంధుడనై అపవాదితో అనుసరుడై సంచరించితి లోకములో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి మరెందరినో. దేవా పాపిని
ఆశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. కలువరిలో సిలువందా కలవరమైన నా మనసు, కలువరిలో సిలువందా కలవరమైన నా మనసు, పాపినైన నా కొరకు మరణమునే వరించితివా, మరణమునే జయించితివా దేవా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని 2 కొరింథీ 6:2 అనుకూల సమయము అందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినంలో నిన్ను ఆదుకుంటుంది. ఆమె ఇది రక్షణ దినమండి. ఈ సమయమే మనము దేవుని నమ్ముకొని దేవుని యొక్క దీనిలో మనము ఉందాము. దేవుని ఏది కోరుకున్నాడో ఆ విధంగా మనము జీవిస్తాం. దేవుని కొరకు మనము సమస్తమును చేద్దామని ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, డీకెన్ గోడ సంఘాలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను.